కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ పద్మసింగ్ అన్నారు. కొనుగోలు కేంద్రాల మౌలిక వసతులు ఉండాలన్నారు. ఇప్పటి వరకు 880 మంది రైతుల నుండి 42,70.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 38 మంది రైతులకు 42 లక్షల రూపాయలు అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర నిర్వాహకులకు వ్యవసాయ, సివిల్ సప్లై, కోఆపరేటివ్ వారికి ఆదేశించారు. మెదక్ జిల్లా గణపూర్ మండలం కేంద్ర ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం నాడు జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని, ఇప్పటి వరకు 880 మంది రైతుల నుంచి 42,70.040 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడం జరిగిందని, 38 మంది రైతులకు 42 లక్షల రూపాయలను అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేందుకు 3 దశల్లో టోకెన్ పద్ధతి పెట్టడం జరిగిందన్నారు. దీన్ని ఆయా శాఖలు తూచ తప్పకుండా పాటించాలి. తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేమ శాతం వచ్చిన ధాన్యం వేగంగా కొనుగోలు అవ్వడం జరుగుతుందన్నారు. కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కాగానే వెంటనే జారీ చేసిన మిల్లులకు ధాన్యం నిల్వలను తరలించాలన్నారు. రవాణా రంగం పరంగా కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా తగు లారీల నిర్వాహకులు కేంద్రాలకు సరైన సమయంలో వచ్చేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. వేసవి ఎండల నేపథ్యంలో రైతులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇచ్చిన టోకెన్ల ఆధారంగా కేంద్రాలకు రావాలన్నారు. అలాగే కేంద్రాల త్రాగునీరు, నీడ తదితర మౌలిక వసతులు కలిగేలా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కారణం జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, తహసీల్దార్ సింధు రేణుక, ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్టీ నెంబర్స్ సీరియల్ అంటే ఇప్పుడు ఫస్ట్ అయినా తెచ్చిండు ఈయనది మాష రాలేదు. ఫస్ట్ వస్తే ఫస్ట్ 70 వచ్చినాక ఏం లాస్ కాదు. నువ్వు 50 ఉంది కాంటాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆగితే ఏం చేస్తానంటే సంచులో పేమెంట్ లాస్ అవుతుంది, సర్దుగా ఉంటుంది. అది మీరు పంపించాలి కదా. లారీ ఉంటే వెంటనే కూడా శంకరాబాద్ పంపించాలి, చెప్పాలి. 70 వచ్చినాక ఏం లాస్ కాదు. నువ్వు 50 ఉంది ఏం లాస్ అవుతుంది బాబు, చెప్పండి. కాంటాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆగితే ఏం చేస్తానంటే సంచులో పేమెంట్ లాస్ అవుతుంది, సర్దుగా ఉంటుంది. అది మీరు పంపించాలి కదా. లారీ ఉంటే వెంటనే కూడా శంకరాబాద్ పంపించాలి, చెప్పాలి. 70 వచ్చినాక ఏం లాస్ కాదు. నువ్వు 50 ఉంది ఏం లాస్ అవుతుంది బాబు, చెప్పండి. కాంటాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆగితే ఏం చేస్తానంటే సంచులో పేమెంట్ లాస్ అవుతుంది, సర్దుగా ఉంటుంది. అది మీరు పంపించాలి కదా. లారీ ఉంటే వెంటనే కూడా శంకరాబాద్ పంపించాలి, చెప్పాలి.